పోర్చుగల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తూ ఉండగా 2 విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో ఒక విమానంలోని పైలట్ మృతి చెందారు. ఇక మరో విమానంలోని పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి. పోర్చుగల్ దక్షిణ ప్రాంతంలోని బెజా ఎయిర్పోర్ట్లో సుమారు 30 ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్ షో జరిగింది. ఇక ఈ షో సందర్భంగా యాక్స్టార్ అనే ఏరోబాటిక్ గ్రూప్లోని విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో 2 విమానాలు ఢీకొన్నాయి. ఆరు విమానాలు ఒకేసారి గాల్లోకి చేరాయి. వాటిలో ఒక విమానం మిగతా వాటికన్నా కాస్త కింద నుంచి ఎగురుతూ ఉండగా మిగిలిన 5 విమానాలు ఒకే ఎత్తులో పక్కపక్కనే ఎగురుతున్నాయి. ఇక ఈ క్రమంలో కింద వైపు ప్రయాణిస్తున్న విమానం మిగిలిన 5 విమానాలను క్రాస్ చేసి వెళ్లే క్రమంలో ఒకదాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ 2 విమానాలు కిందకు పడిపోయాయి. ఒక విమానం ఎయిర్పోర్ట్ వెలుపల పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇక మరో విమానం ఎయిర్పోర్ట్ టార్మాక్ పై ల్యాండ్ అయింది. ఇక ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని పోర్చుగల్ రక్షణ మంత్రి నూనో మెలో తెలియజేశారు. ఇక తద్వారా ప్రమాదానికి గల కారణం తెలుస్తుందన్నారు. సరదాగా సంతోషంగా సాగాల్సినటువంటి సమయం విషాదాంతంగా మారిందని పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ షోను నిర్వాహకులు సస్పెండ్ చేశారు.